నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అక్టోబర్ మహావిప్లవం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులంతా పునరేకీకరణ కావాలని, ఆ దిశగా భారత్ లో ఒక నూతన శక్తిని తీసుకురావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పునరుద్ఘాటించారు. విజయవాడ దాసరి భవన్ లో రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిర్వహించారు. 1917లో అక్టోబర్ మహావిప్లవం జరిగి నవంబర్ 7న రష్యాలో మొట్టమొదటిసారిగా శ్రామిక రాజ్యం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులంతా విప్లవ జేజేలు పలుకుతున్నారని, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అనుకూల సంఘటనలు జరుగుతున్నాయని వివరించారు. నవంబర్ 7వ తేదీ అక్టోబర్ మహావిప్లవం జరిగిన రోజు ఇది. 1917 ఆ రోజు అక్టోబర్ మహావిప్లవం రష్యాలో జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో శ్రామికుల యొక్క వారి విప్లవము, తర్వాత వారి అందరి శ్రామిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి రష్యా దేశంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇవాళ విప్లవ జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పాజిటివ్ సంఘటనలు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బలహీనంగా ఉండే అమెరికా దేశంలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రతిరోజు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్ గారి యొక్క ప్రచారం ఏమంటే, ఒక కమ్యూనిస్టు మమ్దాని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు, డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, మీరందరూ ఆయన్ని ఓడించాలి, మీరు ఆయన్ని ఓడించకపోతే ఏవైతే మా ప్రభుత్వం నిధులు ఇస్తా ఉన్నాయో ఆ నిధులలో కోత విధిస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా దానికంటే ప్రమాదకరమైనది ఏమంటే, ఒకవేళ మమ్దానిని ప్రజలు ఎన్నుకుంటే 10% మంది ప్రజలు న్యూయార్క్ నగరాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశాడు. ఆయన కమ్యూనిస్టు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినా సరే ఆ ప్రజలు ఆయనకి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ విజయాన్ని చేకూరిన తర్వాత కూడా మమ్దాన్ని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆయన వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ డెమోక్రటిక్ సోషలిస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీతో ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మమ్దాని విజయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ ఆయన ఏ విలువల కోసమైతే, ఏ సిద్ధాంతం కోసమైతే కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడో ఆయన విజయవంతం కావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. వందే మాతరం గీతాలాపన 150 ఏళ్ల భారత ఐక్య గీతం వందే మాతరం. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనదేనని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 44వ డివిజన్ సచివాలయంలో 150 ఏళ్ల భారత ఐక్య గీతం వందే మాతరం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు హాజరయ్యారు. అనంతరం సచివాలయం సిబ్బంది మరియు స్థానికులు అందరితో వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. भारत माता की जय, भारत माता
की भारत माता की ఈ నెల 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణంలో 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నుండి స్కేటింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని 6 నుండి 9 సంవత్సరాల బాలురు బాలికలు విభాగంలో బంగారు వెండి పతకంను సాధించారని 9 నుంచి 12 సంవత్సరాల బాలురు బాలికలు వెండి పతకంలో 12 నుంచి 15 సంవత్సరాల బాలురు బాలికలు వెండి కాంస్యం మరియు మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకం 15 నుంచి 18 సంవత్సరాల బాలుర విభాగంలో వెండి పతకం సాధించారని 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ హాకీ మరియు ఇన్లైన్ హాకీ నందు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కృష్ణా జిల్లా కైవసం చేసుకుందని స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. కోచ్ ను పథకంలో సాధించిన క్రీడాకారులను అభినందించారు. చూడండి రెండవ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా పార్క్ లో జరిగినటువంటి స్కేటింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 37 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కు చెందినటువంటి స్కేటింగ్ క్రీడాకారులందరూ కూడా మా కోచ్ అట్లాగే ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వివిధ కేటగిరీల్లో 6 నుంచి 9 సంవత్సరాలు, అట్లాగే 9 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 15 సంవత్సరాలు, అట్లాగే 15 నుంచి 18 సంవత్సరాలు అన్ని విభాగాల్లో కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ ని సాధించడం జరిగింది. ముఖ్యంగా 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ హాకీ అండ్ ఇన్లైన్ హాకీ ఈ స్కేటింగ్ లోనే హాకీ ఆడే దాంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ని కృష్ణా జిల్లా కైవసం చేసుకుంది. ఈ కృష్ణా జిల్లా ఈ ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకోవడంలో ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం లో శిక్షణ తీసుకున్నటువంటి ఈ స్కేటింగ్ క్రీడాకారుల యొక్క ప్రతిభ ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం తరఫున అనేకమైనటువంటి ఈవెంట్స్ లో శిక్షణ ఇస్తా ఉన్నాం. దానిలో స్కేటింగ్ ఒకటి. స్కేటింగ్ లో అత్యధికమైనటువంటి క్రీడాకారులు అంటే స్ట్రెంగ్త్ పరంగా, నంబర్ పరంగా ఎక్కువ మంది పిల్లలు ఈ స్కేటింగ్ లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఈ శిక్షణ తీసుకున్నటువంటి పిల్లల్లో ఎక్కువ మందికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, స్టేట్ లెవెల్లో, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అనేకమైనటువంటి బహుమతులు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం తరఫున రావడం జరిగింది. ఈ రోజున పిల్లలందరినీ చూస్తా ఉంటే ముచ్చటేస్తా ఉంది. మరి ఇంతమంది క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వీళ్ళందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి అన్న నందమూరి తారక రామారావు గారు గుడివాడికి ఇచ్చినటువంటి వరమే ఈ ఎన్టీఆర్ స్టేడియం. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మరి క్రీడాకారులు ప్రోత్సహించేదానికి, క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి, వాళ్ళని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేదానికి మా వంతు ప్రయత్నం చేస్తానే ఉన్నాం. ఇంకా ముందు కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఎంతో మంది క్రీడాకారులు తయారు చేసే కర్మాగారంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా మరి అట్లాగే మా కోచ్ రాజా కూడా చాలా పిల్లలందరికీ కూడా మంచిగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరినీ కూడా వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడానికి అన్ని చోట్లకి తీసుకెళ్ళడం, వీళ్ళందరూ కూడా మంచి బహుమతులు సాధిస్తాం. చాలా అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కి, గుడివాడ పట్టణానికి, కృష్ణా జిల్లాకి కూడా గర్వకారణమని తెలియజేస్తూ ఈ చిన్నారులందరినీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం తరఫున అభినందిస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు శనివారం కార్తీక మాసం బహుళ చవితి, శ్రీ సంకటహర చతుర్దశి పర్వదినం మరియు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారిని ఆలయ మండపంలో వేద పండితులచే లక్ష్మీ గణపతి హోమ పూజ కార్యక్రమంలో భక్తులు 516 రూపాయలు చెల్లించిన 130 మంది దంపతుల జంటలు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ చైర్మన్ సాయన రాజేష్ ఏవో యార్లగడ్డ వాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వీరమాచినేని శైలజ, పంచమర్తి శ్రీనివాసరావు, రమణమూర్తి, లోయవాసు, పోతరాజు సభ్యులు పాల్గొన్నారు.
అందరూ కూడా కూర్చోండి. నేను చెప్పినప్పుడు ఒక్కొక్క మనసు పెట్టుకుంటాను. దేవస్థాన యాజమాన్యానికి, మా ధర్మకర్తల మండలికి, అలాగే దేవస్థాన పురోహితులకి, అందరికి భక్తులకి కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. మరి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ప్రతి నెల కూడా దేవస్థాన కళ్యాణ భవనందు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ నెల కూడా ఈ రోజున వచ్చినటువంటి లక్ష్మీ గణపతి హోమం సుమారుగా 130 మంది దంపతులతో చాలా దేదీప్యమానంగా నిర్వహించబడింది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ లక్ష్మీ గణపతి హోమం రావడంతో ఎక్కువ మంది దంపతులు ఈ హోమంలో పాల్గొనడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడానికి దేవస్థాన మండపం వద్ద 516 రూపాయలు మీరు చెల్లించినట్లయితే మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారు. మరి అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, వివాహం, మనశ్శాంతి, విదేశ పర్యటన, ఇట్లా ప్రతి విభాగంలోనూ ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొంటే ఈ ప్రతి కార్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక భక్తులందరూ కూడా 516 రూపాయలు చెల్లించి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చినటువంటి ఈ లక్ష్మీ గణపతి హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మన గుడివాడలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క సంకటహారి ప్రతి రోజున లక్ష్మీ గణపతి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మా చైర్మన్ గారు, మా ధర్మకర్తలు, మా సిబ్బంది, అర్చక స్వాములు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని వైభవంగా ముందుకు తీసుకెళ్తాము. అలాగే భక్తుల సహాయ సహకారాలతో మన హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. మన మెయిన్ రోడ్ లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఇది ఈ నెల కార్తీక మాసం. ఇది శివపార్వతులకి, విష్ణుమూర్తి కూడా ఎంతో ఇష్టమైన మాసం ఈ నెల మాసం. భక్తులందరూ కూడాను ఈ గణపతి హోమంలో 130 మంది దంపతులు కూర్చొని ఈ యొక్క హోమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే మా యొక్క దేవస్థానం వెనకాల కాలక్షేప మండపం ఉంది. ఈ యొక్క మండపం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గానీ భక్తులందరూ కూడా 10,116 రూపాయలు చదివించినట్టయితే వారి యొక్క పేరుని శిలాపలక మీద వేయడం జరుగుతుంది. భక్తులకు గమనించి స్వామివారికి కానుకలు సమర్పించాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.